15 కిలోమీటర్స్ అయింది బ్రో. చెప్పడం మర్చిపోయినా, ఈరోజు డే 197 బ్రో. 6 రోజులు మిస్ అయింది. దిస్ ఈజ్ అవర్ సైకిల్. ఇగో ఒక దగ్గర రైట్ తీసుకొని పార్టీ కమాన్ ఉంటుంది, పార్టీ విలేజ్ కమాన్ లోపల నుంచి పోయి పార్టీ విలేజ్ కమాన్ లోపల నుంచి పోతే ఈ బుర్జలకు ఎందుకు వచ్చినావు బ్రో? ఏ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు 500 డేస్ సైక్లింగ్ ఛాలెంజ్. మనం పోయిన వారం అయితే గట్టిగా తొక్కినాం బ్రో. డే 190. ఈ వారం రోజులు ఏం తొక్కలే. తొక్కకపోనిక 2 రీజన్లు ఉన్నాయి. ఒకటి, ఫస్ట్ యాజ్ యూజువల్గా మన బద్ధకం. ఇంకోటి వచ్చేసి స్టోరేజ్ ప్రాబ్లం. ఏంటంటే ఇప్పుడు నేను పోయిన వారం మస్తు వీడియోలు చేసిన, అవి ఇంకా ఎడిటింగ్ చేయలేను, పెట్టలేను. ఇంకొక 4-5 వీడియోలు పెట్టేటివి ఉన్నాయి. ఇక 40 ఏమో పెట్టిన. అన్ని చిన్న షార్ట్ వీడియోలే కదా, 1 మినిట్ 2 మినిట్ వీడియోలు. ఇక అది ఎడిటింగ్ ఎంతో అంత ఎడిటింగ్ అయితే చేయాలి కదా. ఈ వారం రోజులు అదే సరిపోయింది. మనం కొత్త వీడియోలు చేయాలంటే అవి డిలీట్ చేయాలి, మనకు స్టోరేజ్ ప్రాబ్లం. అది ఇంకో రీజన్. ఇంకోటి మన బద్ధకం. తొక్కుదాం అనుకుంటే రాగానే మనం కూడా రీల్స్ తిప్పుకుంటూ ఉన్నాము, కథం తొక్కలే. డే 191 మిస్ అయింది, 192, 191 మిస్ అయింది, 190, 190, 192, 193, 194, 195, 196. 6 రోజులు తొక్కలే. మండే టు సాటర్డే తొక్కలే బ్రో. ఈరోజు సండే, లాస్ట్ సండే తొక్కినా, మళ్ళీ ఈ సండే తొక్కుతున్నా. చూద్దాం ఇక జర ఒక 10-20 కిలోమీటర్లన్నా తొక్కుదామని చెప్పి స్టార్ట్ అయినా. ఇక పెద్ద వీడియోలు, ఇక ఎక్కువ వీడియోలు చేయని, ఒకటే లాంగ్ వీడియో చేస్తా. ఊకే ఎడిటింగ్ చేయనికే పెద్ద తలకాయ నొప్పి అవుతున్నది అసలు. అది మ్యాటర్. ఎందబ్బా ఎన్ని కుక్కలు ఉన్నాయి, అమ్మో జరుగు బ్రో బ్రో బ్రో. అమ్మా దేవుడా. నిన్న మనం ఓడిఐ మ్యాచ్ అయితే గెలిచేసినాం బ్రో. తోటి 3 మ్యాచ్ల సిరీస్లో 3 మనమే గెలిచినాం. ఫస్ట్ మ్యాచ్ ఏమో వర్షం పట్టి 25 ఓవర్స్కి సెట్ అయింది, అది కూడా టార్గెట్ కొట్టేసినాం. తర్వాత మ్యాచ్ ఫస్ట్ మనం బ్యాటింగ్ చేసినాం, 400 కొట్టినాం, 170 రన్స్ తోటే ఏమో గెలిచినాం. నిన్న కూడా ఫస్ట్ వాల్ బ్యాటింగ్ చేసారు, రోహిత్ శర్మ, జైస్వాల్ నెక్స్ట్ లెవెల్ ఆడిరు ఇద్దరు ఓపెనర్స్. 170 దాకా ఒక్క వికెట్ కూడా వాళ్ళే. తర్వాత నేను చూడలేను. ఇక తర్వాత శ్రేయస్ అయ్యర్ వచ్చిండు, మ్యాచ్ గెలిచేసినాం మొత్తానికి అయితే. తర్వాత ఇంగ్లాండ్తో ఉన్నాయనుకుంటా ఓడిఐ సిరీస్. అది దా మ్యాటర్. పటంచేరు అవుటర్ రింగ్ రోడ్ దగ్గరికి అయితే వచ్చినాం బ్రో. 6 కిలోమీటర్స్ అయింది. ఇక్కడ టీ టైం ఉంటుంది ఒకటి, ఇక్కడ బూస్ట్ తాగేసిపోదాం. బూస్ట్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ. ఒక అట్టిపండు తిన్నా. వర్షం గట్టిగా పడ్డట్టున్నది బ్రో. ఏంది గింతగానే ఇలా? ఇగో నైట్ గట్టిగా పడ్డట్టున్నది. యు సీ దిస్ వాటర్. బూస్ట్ ఒకటి, బూస్ట్ ఒకటి 10 నిమిషాలు ఎంత బ్రో? బూస్ట్. యు సీ దిస్ ఈజ్ వాటర్ ఫాల్. మన బూస్ట్ అయితే అయిపోయింది బ్రో. మనం బూస్ట్ లెక్క ఒక 6 అయింది ఇందాక. ఒక 10 కిలోమీటర్స్ తొక్కినాం అనుకో, మళ్ళీ రిటర్న్ ఒక 10 కిలోమీటర్స్ అవుతుంది. ఇక మనకి ఈరోజు 20 సెట్ అవుతుంది. ఇక చాలు. ఇంటికి పోయినాక ఎడిటింగ్ చేసి, ఎడిటింగ్ చేయనికే కూడా బాగానే టైం పడుతున్నది బ్రో. ఒక షార్ట్ వీడియో కూడా చేయనికే ఒక్కొక్క దానికి చేయాలి కదా. ఆడ స్పీడ్ చేయాలి, ఆడ స్లో చేయాలి, మంచిగా ఎడిటింగ్ చేయాలని ఎవరికుండా చెప్పు. వీడియో అవుట్పుట్ వచ్చేదే ఎడిటింగ్ తోటి. మంచిగా ఎడిటింగ్ ఇంకా మనకు సరిగ్గా తెలియదు ఏం ఎడిటింగ్, ఎట్లా సగమే తెలుసు. ఇట్లా పటంచేరు నుంచి నేను ఇంతకుముందు చాలాసార్లు చెప్పిన కదా, ఇప్పుడు మీకు వైడ్గా అనిపిస్తున్నది. సర్కిల్ నుంచి రైట్ పోతే శంకర్పల్లి, అట్లా స్ట్రైట్ పోతే కొల్లూరు, ఇట్లా ఇగో ఈ బ్రిడ్జ్ కిందికి వెళ్ళి పోతే పటంచేరు. మనం ఇట్లా పోయి అట్లా రైట్ తీసుకుందాం ఒక రోడ్డు. ఆ రోడ్ బ్యూటిఫుల్ ఉంటుంది, ఆ రోడ్లో కలుద్దాం. అబ్బో ఎన్ని టైర్లు ఉన్నాయి లారీకి. ఇక్కడ 3, 6, 12, 2, 14 టైర్లు ఉన్నాయి. ఇక్కడ రైట్ తీసుకుందాం మనం. రైట్ తీసుకుంటామా? మ్యూజిక్తోనే పరిశాన్ ఉంటుంది మనకి. అబ్బా అయ్యా, ఈ బుర్జలకు ఎందుకు వచ్చినావు బ్రో? చచ్చ నేను పెద్ద బుర్జలో దిగింది, దిగింది, సైకిల్ కూడా దిగింది. అంటే కాలు దిగేంత పడ్డది అంటే వర్షం గట్టిగానే పడ్డట్టున్నది. ఇప్పుడు వర్షం పడితే నీ పరిస్థితి ఏంటి బ్రో అంటారా మీరు? ఏ బ్రో, నేను ఎప్పుడు వెనకకు బ్యాగ్ వేసుకుంటా కదా, అలా రెయిన్ కోట్ ఉంటుంది. రెయిన్ కోట్కి ఒక బ్యాగు, కెమెరాకి ఒక బ్యాగు, అన్నిటికీ ఒక బ్యాగ్ సెట్ చేసి పెట్టిన. ఈ రోడ్డు బ్యూటిఫుల్ ఉంటుంది బ్రో. ఇగో అయితే ఇక్కడ ఒక బస్ స్టాప్ ఉన్నది, ఇగో మీకు కనిపిస్తుందా? అయితే పటంచేరు నుంచి కొల్లూరు అనుకుంటా, కొల్లూరేనా? ఇగో ఈ బస్ స్టాప్ కనిపిస్తుందా? కొల్లూరు విలేజ్లకు పోయే బస్సేనా? ఇట్లా పాటి నుంచి పోతుంది బ్రో ఒక బస్సు. పాటి నుంచి అట్లా వెలిమేల నుంచి నేను అనుకుంటున్నా ఒక బస్సు అయితే ఇట్లా పోతుంది పొద్దున. మనకు ఆ బస్సు కనిపిస్తే బాగుంటుంది కదా, దాని నంబర్ ఎంతనో ఉంటుంది. అయితే పటంచేరు నుంచి ఇట్లా అవుటర్ రింగ్ రోడ్, ఇట్లా సర్వీస్ రోడ్లో కొంచెం ట్రావెల్ అయ్యి ఒక దగ్గర రైట్ తీసుకొని పార్టీ కమాన్ ఉంటుంది, పార్టీ విలేజ్ కమాన్ లోపల నుంచి పోయి, పార్టీ విలేజ్ కమాన్ లోపల నుంచి పోతే వెలిమేల వస్తుంది అనుకుంటా. వెలిమేల ఊరు ఈదుల నాగులపల్లి, కొల్లూరు అనుకుంటున్నా నేనైతే. ఏ బ్రో ఏందో టక్ సౌండ్ వస్తుంది, ఏమైంది? అది మ్యాటర్. ఏమైనా వర్షం పడ్డప్పుడు రోడ్లు బాగుంటాయి బ్రో, సైడ్లకు బుర్జు ఉంటుంది ఇక అంతే. ఆ బురదలో ఇందాక కాలు ఇరుకుతుండే జర్రట్లా.
సర్వీస్ రోడ్లలో పెద్ద బాధ ఏంటంటే లారీలు ఎక్కువ వస్తాయి, అదే వచ్చింది బాధ, తలకాయ నొప్పి. అమ్మా కనిపిస్తున్నానా లేదా స్టెక్కి ఇంత పెద్దగా చాపిన, చూసిరా ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది బ్రో అసలు. ఇగో ఈ రోడ్ అయితే ఏదో టాక్ అని సౌండ్ వస్తున్నది, మరి ఏందో ఏమో అది. అంటే ఇంత పెద్ద ఎందుకు, కొంచెం చిన్నగా చేద్దాం. నేను డూబ్ కానీ నిజంగా ఏది ఎంత సెట్ చేయాలి ఏంది ఇంత చాలు, ఇది ఓకే. అయినా ఫిట్నెస్ కూడా కన్సిస్టెన్సీతో మెయింటైన్ చేయాలంటే అంత ఈజీ కాదు బ్రో. ఇగో నేను చూడు వారం రోజులు వామప్ చేయలే, సైకిల్ దొక్కలే, అంటే పని చేయాలి బ్రో. ఇక పని చేయకపోతే ఎట్లా చెప్పు, ఆ పనిలోనే మనకు డైలీ 10 కిలోమీటర్లు అవుతుంది. ఇక చూసిరా నేను సైకిల్ దొక్కకున్న వారం రోజులల్లో 20 డేస్కి 300 కిలోమీటర్స్ దాటిపోయింది, 302 కిలోమీటర్స్ అయింది. మనం సైకిల్ తొక్కినా తొక్కకపోయినా నెలకు 250 కిలోమీటర్లు అయితే నడుస్తాం బ్రో. అడిషనల్గా మనకు సైకిల్ తోడైంది అంతే. ఇప్పుడు సైకిల్ తొక్కుతున్నాం కాబట్టి ఇక చెప్పినా కదా, జనవరిలో 500, ఫిబ్రవరిలో 500, మార్చిలో 450 ప్లస్, ఏప్రిల్లో 450 ప్లస్, మేలో 450 ప్లస్, ఇప్పుడు జూన్లో కూడా 300 దాటింది. ఇంకా 10 రోజులు ఉంది, ఇంకా 10 రోజులలో రోజు 10 కిలోమీటర్లు ఈజీగా నడుస్తున్నాం మనం. అవుతుంది 450 ప్లస్ జూన్లో కూడా. మనకు డోకా లేదు ఫిట్నెస్కి, డైలీ 10 కిలోమీటర్స్ నడవాలి, నడుస్తున్నాం మనం. సైకిల్ ఇక మనం ఇది అవుతలేదు, ఇది వర్కౌట్ అవుతలే, ఇక ఇంట్రెస్ట్ ఉంటలే. ఫిట్నెస్ నిజంగా కన్సిస్టెన్సీతో మెయింటైన్ చేయాలంటే ఒక విరాట్ కోహ్లీ, ఒక రోహిత్ శర్మ, ఒక క్రిస్టియానో రొనాల్డో, ఒక మెస్సీ, ఒక గ్లెన్ ఫిలిప్స్, మనోడు 700 పుషప్స్ కొడతాడంట బ్రో. 700, ఒకటి కాదు రెండు కాదు. నేను ఒక సెట్కి ఒక 10 కూడా కొట్టలేకపోతున్నా. స్టార్ట్ చేస్తా కొడదామని, మన అంటే అవుతుందేమో, మన బ్రెయిన్ చెప్తుంది బాబు నీతో అవ్వదమ్మా పక్కెళ్ళి ఆడుకో, ఇక అట్లా చెప్తుంది అనమాట బ్రెయిన్. ఏం చేయాలి చెప్పుండి. ఇక రోహిత్ శర్మ అసలు గాలిలా ఎగిరి ఇట్లా అంటాడు చూడండి, ఫ్లయింగ్ పుషప్స్. నేను ఎంత ట్రై చేసినా తెలుసా, నీకు మామూలు పుషప్సే కొట్టనీకి రాదు, ఒక ఫ్లయింగ్ పుషప్స్ ఎందుకు ట్రై చేసిన బ్రో అంటారా. ఏం చేస్తాం పిచ్చి, కాళ్ళు వేస్తలేవు, చేయిలు వేస్తలేవు. అసలు ఎంత ప్రాక్టీస్ కావాలి అట్లా చేయాలంటే, చాలా ప్రాక్టీస్ కావాలి. అమ్మ చూసిరా ఎట్లున్నదో వెదర్. సర్వీస్ రోడ్ కాదు బ్రో, ఇది హైవే, పేరుకే సర్వీస్ రోడ్. నేనేదో ఖాళీగా ఉంటుందని నేను వస్తే, ఈరోజు సండే, మళ్ళీ దానికి తోడు సండే అయినా కూడా నిగనం తిరుగుతున్నాయి వెహికల్స్. అమ్మా సాలిగా ఇడ ఒక బస్ స్టాప్ ఉన్నది బ్రో, కొంచెం సేపు ఆగుదాం. ఇడ మన బస్ వస్తేమో చూద్దాం ఈ రూట్లో. ఇక్కడ బోర్డు కనిపిస్తున్నది, ఈదుల నాగులపల్లి 440 0. ఎంతనో ఉన్నది, 0.5 ఉండొచ్చు, ఎందుకంటే రైట్ సైడ్ కనిపిస్తుంది కదా, ఆటో పోతుంది అక్కడ, రైట్ తీసుకుంటే అదే కమాన్ వస్తుంది పార్టీది. దిస్ ఈజ్ అవర్ సైకిల్. ఇగో మొత్తం బుర్జా, మామూలుగా ఉండం కదా ఒక దగ్గర. వెనకకెళ్ళి హారన్ కొడుతుందని చెప్పి ఇక ఏం చేస్తాం. అమ్మా బస్ స్టాప్లో ఉన్నా. ఎందుకు చేయలేనంటే చెప్పినా కదా, మైండ్ సెట్. మన మైండ్ 96 ఆలోచిస్తుంది బ్రో. సైకిల్ వీడియోలతో పాటు నువ్వు మోటో బ్లాగింగ్ చేయి, మోటో బ్లాగింగ్తో పాటు నువ్వేం చేయి, బస్సులో వీడియోలు కూడా చేయి బ్రో. అంటే నాకు కూడా ఇంట్రెస్ట్ ఉన్నది చేయాలని, కానీ టైం సెట్ అయితే లేదు. బస్సులో వీడియోలు అంటే ఉట్టిగా కూడా ఖర్చుతో కూడుకున్న పని. ఇంతకుముందు చేసిన బ్రో, అవన్నీ ఎందుకో డిలీట్ చేసిన, నెత్తిలో పురుగు తిరిగి. అన్నీ ఉంటే సూపర్ ఉండేటి అసలు. శబరిమల పోయిన వీడియోలు అవన్నీ ఎడిటింగ్ చేయనీకే మీరు నమ్మరు, ఒక్కొక్క వీడియోకి 4-5 అవర్స్ కడుతుండే. అంటే మనకు రాదు కదా సరిగ్గా, చిన్న ఫోన్లో చేస్తుండే, అన్ని ఫోన్లోనే. చిన్నది 600 రూపీస్ ఇంత పెద్ద వైర్ ఉంటుంది కదా బోయా, ఆ మైక్ కొనుక్కున్నా, దాంతో చేసినుండే. తిరుపతి వీడియోలు, శబరిమల వీడియోలు, కొమ్రెల్లి వీడియోలు, ఇంకా చాలా చేసిన. ఏదేదో ఛాలెంజ్లు చేస్తుండే అప్పట్లో నేను, ఐ బ్లింకింగ్ ఛాలెంజ్ అని చెప్పి, ఇట్లా కళ్ళ ఆర్పకుండా ఎంతసేపు ఉంటారని చెప్పి, అట్లా 11 మినిట్స్ ఉన్నా. అవన్నీ వీడియోలు డిలీట్ చేసిన. ఎందుకు చేసిన నాకు కూడా తెలియదు. అదిదా మ్యాటర్. యు సీ, దిస్ ఈస్ అవర్ సైకిల్. పోదాం ఇక. 7 కిలోమీటర్స్ అయింది బ్రో. యూటర్న్ తీసుకుంటున్నా, చూసిరుగా అవుటర్ రింగ్ రోడ్ చూసిరా ఎంత పెద్ద ఉందో. పోదాం ఇక, వానమ్మోగులు అవుతున్నది. మళ్ళీ రిటర్న్ ఒక 7 అంటే 15 అవుతుంది. ఇక 20 దొక్కుదాం అనుకున్నా, చాలు ఇక. మన టార్గెట్ 10, 15 అయింది. కాకపోతే డైలీ దొక్కాలన్న మన ఛాలెంజ్ అంటే డైలీ చేయాలి, డైలీ చేస్తేనే దాన్ని ఛాలెంజ్ అంటారు. నేను వీక్లీ చేస్తా బ్రో అంటే ఇక టైం సెట్ అవుతలేదు బ్రో. మరి 100 రోజుల దాకా ఎట్లా దొక్కినావు బ్రో? టైం సెట్ అవుతలేదు అన్నోంది. 100 రోజుల దాకా పొద్దున ఎప్పుడు తెల్లారుతుందా, ఎప్పుడు సైకిల్ దొక్కుదామా అన్న మైండ్ సెట్తో ఉండే. ఇప్పుడు ఎందుకు దొక్కలేవు, వై నాకు కూడా తెలియదు. అమ్మా దేవుడా, అదిదా మ్యాటర్, అది సంగతి. బాయ్ ఫ్రెండ్స్. మనం అవుటర్ రింగ్ రోడ్ దగ్గర నుంచి ఆ సైడ్ సర్వీస్ రోడ్లో కలిసి, మళ్ళీ ఆ నుంచి యూటర్న్ తీసుకొని మళ్ళీ ఈ రోడ్లో కలిసి ఇక్కడ పోతున్నాం. ఇక బోర్డు శంకర్పల్లి, పాషమైలారం, ముత్తంగి, పటాన్చేరు కనిపించింది. అసలు నాకు కూడా కనిపిస్తలే, ఏదో కెమెరా పైకి చేసి చూపించిన. ఇగో నైట్ టైంలో కనిపించనీకే బ్రో. ఇగో రేడియం మంచిగా, ఇగో దీని చుట్టూ ఈ సర్కిల్ చుట్టూ ఉన్నాయి చూడండి రేడియంలో. సూపర్ అసలు. నైట్ టైంలో మస్తు పని చేస్తాయి బ్రో అవి. మనం ఏమో అనుకుంటాము రోడ్ల మీద ఇట్లా కింద ఉంటాయా, అవి కూడా నైట్లో ఏం లైట్ లేనప్పుడు మీరు చూడండి చెక్కుమంటాయి. మన హెడ్ లైట్ లేకున్నా కూడా ఇగో ఇవి చాలా యూజ్ అవుతాయి తెలుసా. ఇగో ఈ రేడియంవి ఇగో కనిపిస్తుందా లేదా, మస్తు యూజ్ అవుతాయి ఇవి.
అగో ఆడ కూడా ఉన్నాయి అక్కడ సైడ్. గవర్నమెంట్ అన్ని మంచిగానే చేస్తుంది కానీ మనమే దాన్ని కాపాడుకోం. ఏమేమో చేస్తాం మనం, మనుషులం కదా. అమ్మా అయితే ఉన్నది బ్రో, కానీ వాన పడ్డా కూడా ఇంకా వేడి తెలుస్తున్నది, ఇంకా చల్లగా గాలే. టైం పడుతుంది బ్రో, నేచర్ కదా, నేచర్తో మాటలు ఆటలు ఏముండవు. మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు, ఒకటేసారి చల్లగా అయిపోతుంది, ఒకటేసారి వేడి. అమ్మా దమ్ వచ్చేస్తున్నది. ఓ మై గాడ్, వెదర్ చేంజ్ అయిపోయింది బ్రో, చూస్తున్నారు కదా. వానమోగులు బాగానే అయింది, ఇంటికి పోయేలోపు పడ్డా ఆశ్చర్య పోనక్కర్లేదు మనం. అందుకే జల్దీ ఇంటికి కొడుతున్నాయి. ఇక మన సేఫ్టీ మనకు ఉంది, కానీ ఇక ఇక్కడ ఏడ ఆగుతాం, రెయిన్ కోట్ వేసుకున్నా కూడా తడిచిపోతాం. అట్లుంటుంది మరి నేచర్ తోటి. ఉన్న రోజు వర్షం పడలే, June 9 ఇప్పుడు కొండాపూర్ మొత్తం కొత్తగూడ సర్కిల్ దగ్గర ఫుల్ వాటర్ వచ్చినాయి. ఆ రోజు రెయిన్ కోట్ వేసుకున్నా కూడా తడిచిపోయినా. అట్లుంటుంది అనమాట. చెప్పడం మర్చిపోయినా, ఈరోజు డే 197 బ్రో. 6 రోజులు మిస్ అయింది. ఇంకా ఇది ఎండాకాలం లెక్కనే ఉన్నది, ఎండాకాలమే, ఇంకా రోజు గట్టి ఏం వర్షాలు కొడతలేవు. ఎండాకాలమే ఇన్ని రోజులు మిస్ అవుతున్నాం మనం. మొన్న వారం అంతా మిస్ అయింది, అంతకుముందు ఒక 2 రోజులు, అంతకుముందు అప్పుడప్పుడు మిస్ చేస్తూనే ఉన్నాం. ఛాలెంజ్లో అది కూడా కౌంట్ చేసుకుంటున్నా బ్రో. ఇక దాన్ని కూడా ఆ రోజు తొక్కలే అంతే. ఓవరాల్ గా ఎండ్ ఆఫ్ ద డే వాట్ ఈస్ అవర్ గోల్ అంటే 6000 కిలోమీటర్స్. 500 days ఛాలెంజ్ 6000 కిలోమీటర్స్. 500 days కాలేదనుకో, ఇంకో 100 days పెంచుదాం. ఇక ఓవరాల్ గా 6000 దొక్కుదాం. 1600 చేంజ్ అయింది. ఇప్పుడు మొన్న లాస్ట్ సండే గట్టిగా దొక్కినాం కదా, 68 కిలోమీటర్స్ అయింది, 1600 అయింది. ఇక ఈ రోజు ఒక 10-15 అనుకుంటా నాకు తెలిసి. డైలీ దొక్కితే బాగానే ఉంటుంది కానీ అవ్వట్లేదు. నెక్స్ట్ వర్షాకాలం ఏం దొక్కుతాం ఇక, ఏ రోజుగా నీళ్ళున్నా ఏం దొక్కుతావు బ్రో అంటది బ్రెయిన్. ఇక అమ్మా అది దా మ్యాటర్. ఫైనలీ బ్యాక్ టు ఇంటి దగ్గర రోడ్ వచ్చేసినాం. ఇక 15 కిలోమీటర్స్ అయింది బ్రో, ఇంటికి పోయేలోపు 16 అవుతుందేమో. ఓకే మరి ఉంటా, బాయ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్, అంతే.